ఇక్కడ 2017-18లో 1,49,646 కోట్ల బడ్జెట్ పెట్టినాం. పెడితే 1,49,646 కోట్ల బడ్జెట్ పెడితే మన మొఖాన ఇసిరి కొట్టింది ₹78. నూటికి 100 రూపాయలలో ₹78 మన బీసీల ముఖాన కొట్టి సావు పొర్రా అన్నట్టుగా ₹2 కూడా ఇవ్వలే, నూటికి ₹2 కూడా ఇవ్వలే మనకు. ఇక్కడ 2018-19లో 1,74,000 కోట్ల బడ్జెట్ పెట్టినాం. 1,74,453 కోట్ల బడ్జెట్ పెట్టి ఇంత సంపద జమైంది మన తాన. ఇక ఇదంతా పంచాలని ఏం చేసిరంటే ఇందులో 1,74,000 కోట్లలో నూటికి ₹68 మనకిచ్చిరు. ₹68 మనకిచ్చి మరి బీసీల సొమ్ము దిగమింగిన దొంగలు ఎవరు జాతుండ్రా ఈ రాష్ట్రంలో? మా సొమ్ము మీరు తినుకుంటా, మా ఉద్యోగాలు మీరు దొబ్బుకపోయి, మా సంపద మీరు కొల్లగొట్టుకుంటా మమ్మల్ని జాపుతున్నట్టుగా డైలాగులు కొడతారా? ఇక్కడ ₹68 2018లో, 2019-20లో 1,46,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిరు మధ్యంతరంగా. ఇందులో నూటికి ₹2 కూడా ఇవ్వలే, నూటికి ₹2 కూడా మనకి ఇవ్వలే, ₹99 ఇచ్చారు. 2020-21లో నూటికి ₹1.5 ఇచ్చారు, ₹1.5 నూటికి. ఇక 2021-22లో 2,30,826 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. 2,30,826 కోట్ల బడ్జెట్ పెడితే బీసీలకు ఇందులో ఇచ్చింది ₹48 శాతం. నూటికి ₹48 మన మొక్కాన కొట్టిరా వీళ్ళు. ఇక 2022-23లో 2,56,958 కోట్ల బడ్జెట్ పెట్టిరు. 2,56,958 కోట్ల బడ్జెట్ పెడితే మనకు కొట్టింది ₹1.5 కొట్టిరు మన ముఖానికి. ఈ అగ్రకుల పాలకులు, ఈ వెలమలు రెడ్లు ముఖ్యమంత్రులు గుండి మన ముఖాన కొట్టింది ₹1.5. 2023-24 బడ్జెట్ 2,90,396 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. 2,90,396 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి గారు పుణ్యాన, రేవంత్ రెడ్డి గారు ఉండగా పెట్టుకున్న బడ్జెట్ ఇగో ఇది. ఇంట్లో పెట్టుకుంటే మనకు ఎంత ఇచ్చారు ఎరికేనా? 99 రూపాయి కూడా రాలే, రూపాయి కూడా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇగో మన పరిస్థితి 99 దిగబడ్డది. ఇవేమో కేసీఆర్ చేసిన కథ, ఇది రేవంత్ రెడ్డి చేసిన కథ. 99 ఏం బతుకురా ఈ బీసీలది ఈ తెలంగాణ రాష్ట్రంలో? దేనికోసం బతుకుతున్నాం?